మనం ప్రస్తుతము ఒడ్డపల్లిలోని సిరవేణి మల్లేశం గారితో ఉన్నాము. ఏంటి అని అంటే ఆర్గానిక్ వ్యవసాయము గత 7-8 ఏళ్ళ నుంచి ఆర్గానిక్ వ్యవసాయం, ఆర్గానిక్ పంటలు, కూరగాయలు అవన్నీ వంటిలో ఆయన సతీమణి ఇద్దరు కలిసి కూడా చేస్తూ ఉంటారు, ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఒక్కసారి ఆర్గానిక్ వ్యవసాయం ఎట్లా ఉంటుంది, ఆర్గానిక్ కూరగాయలు అవన్నీ పండించడానికి ఏం పనులు చేస్తారో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే, నా పేరు సిహెచ్ మల్లేష్, ఏడుపల్లి మండల్ ఒడ్డపల్లి. కాబట్టి మేము ఈ ఆర్గానిక్ గురించి మాకు ఐడియా ఎట్లా వచ్చిందంటే, ఈ ప్రతి మీటింగ్లో కానీ ఆర్గానిక్ చేసుకుంటే పిల్లలు మనం బాగుంటాం, ఆరోగ్యంగా ఉంటాం అని అనాలి. ఎక్కడైనా మీటింగ్లో ఆర్గానిక్ చేస్తే బాగుంటుందా, మరి మన సొంత భూములు ఉన్నాయి కదా, మనం చేసుకోవచ్చు. దీనికి మామూలుగా ఒక 2 ఆవులను పెంచుకొని దాని మూత్రంతో, దాని పెండతోని, దీంతో మనం అన్నీ చేసుకోవచ్చు కదా అని చెప్పి నేను ఒక 8 సంవత్సరాలు, ఈ సంవత్సరం నుంచి ఒక 8 సంవత్సరాల నుంచి నేను ఆర్గానిక్ చేస్తున్నా. ఒక అరెకరం నుంచి ఒక 7 ఎకరాల వరకు, ఇప్పటిదాకా అరెకరం నుంచి 7 ఎకరాల వరకు ఆర్గానిక్ నేను తయారు చేసుకుంటున్నాను. ఆర్గానిక్లో ఏంటంటే ఒక్క ఇబ్బంది ఏంటంటే 25 నుంచి 30 లోపు ఈల్డ్ వస్తుంది, ఇంకంతకన్నా ఎక్కువ రాదు. 50-60 కానీ రాదు, ఇదంతా వేస్ట్. కాబట్టి ఒక్కటేసారి మేము ఆవు పేడ, ఆవు పెండ, మామూలుగా మందులే వేయకుండా మామూలుగా ఆవు పేడతోని, ఆవు మూత్రంతో మేము స్ప్రేలు చేస్తాం కాబట్టి బాగా తక్కువెళ్తుంది. కానీ చాలా ఆరోగ్యంగా, చాలా మంచిగా ఆ రైస్ అయితే ఎవరు తింటారో వాళ్ళు. మా పిల్లల కోసం ఒక అరెకరం నుంచి నేను ఇలా 7 ఎకరాల వరకు అరెకరం నుంచి చేస్తే నా దగ్గర తెలిసిన వాళ్ళు చాలామంది మా దోస్తులు వాళ్ళు కానీ మాకు ఆర్గానిక్ కావాలంటే లాస్ట్కు నాకే తినదందుకు లేకుంటూ ఉంటే ఇక ప్రతి సంవత్సరం ఒక ఎకరం ఎక్కువ చేసుకుంటా ఇప్పుడు ఒక 7 ఎకరాల వరకు చేస్తున్నాం. కాబట్టి మంచి ఇప్పుడు ఆవు మూత్రం మేము పట్టుకొని దాన్ని డ్రమ్ములలో రింపి పెట్టుకుంటాం. తర్వాత ఈ చిత్తపలాకు, యాపాకు, యాపకాయలు, తంబాకు ఇవన్నీ ఉడకబెట్టి గ్రైండర్ చేసి దాన్ని గ్రైండర్తో రసము చేసి పిండుకొని దాన్ని కూడా ఒక బ్యారల్లో రింపుకొని, ఏదైతే ఈ పైరు మీద ఎప్పుడన్నా కొంచెం మాకు ఏదో అనుమానంగా దోమ అది ఇది వచ్చినట్టయితే అప్పుడు ఏం చేస్తామంటే ఈ మందును వాడుకుంటాం. ఈ మందును మేమే స్వయంగా స్ప్రే చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటామంటే స్వయంగా ఇప్పుడు మాకు కైకిలలు రారు, ఈ ఆవు మూత్రం వాసనకు, ఈ పేడ వాసనకి ఎవరు రారు. కాబట్టి నేను, మా భార్య మేమే ఉండి మేము చేసుకొని చాలేదు. అయితే మేము ఒకటి ఏమనుకుంటున్నామంటే, చాలామందికి ఒక ఎకరం నుంచి అరెకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉంది. కాబట్టి ఏంటంటే మన పిల్లల కోసం, మన కోసం, మన పక్కలున్న కోసం మనం ఒక అరెకరం నుంచి ఒక 10 గుంటలు, ఒక ఎకరము, 2 ఎకరాలు చేసుకొని పక్కకున్న మన ప్రజలను కాబట్టి, మన పిల్లలను కాబట్టి మంచి ఆరోగ్యంగా ఫుడ్ తినిపిస్తే, ఈ ఆర్గానిక్ అంటే మామూలుగా చెప్పుడికే కానీ చేసేటోళ్ళు లేకుండా ఉండద్దు. స్వయంగా కొంచెం కష్టపడి చేసుకున్నట్టయితే మనము కానీ, మన పిల్లలు కానీ, మన రైసు తిన్నళ్ళు కానీ కొంచెం ఆరోగ్యంగా ఉంటారు, బాగా ఉంటుంది. కాబట్టి నేను 7 ఎకరాలు ఆర్గానిక్ రైసు పండిస్తున్నా. ఒక 2 ఎకరాలు కూరగాయలలో అంటే ఏంటంటే మామూలుగా బీరకాయ, సోరకాయ, టమాటా, వంకాయ. కాబట్టి నాకు ఒక 10-20 మామిడి చెట్లు ఉన్నాయి. మామిడి చెట్లు కూడా మేము ఎట్లా చేస్తామంటే అది కూడా ఆర్గానిక్. మామూలుగా చెట్టు మీదకెళ్ళి పండు మక్కి కింద పడదాకా దాన్ని తెంపం. అది చెట్టు మీదకెళ్ళి ఒక పండు కింద పడ్డా, 2-3 పండ్లు కింద పడ్డప్పుడు అప్పుడు మేము చెట్టు మీదకెళ్ళి స్టోర్ చేసుకొని ఇంట్లో మక్కేసుకుంటే అది కూడా మాకు ఆర్గానిక్లా చాలామంది ఒక 10 రూపాయలు ఎక్కువనే పెట్టి కొనుక్కొని పోతున్నారు. అవి కూడా తినందుకు ఉంచలేరు. ఆర్గానిక్ అంటే అంతే ఇది. కాబట్టి ఏంటంటే మనం హెల్త్గా ఉండాలి, బాగుండాలి, చేయాలంటే మంచిగా ఉండి ఇది చేయాలంటే. కాబట్టి ఇంకోటి, ఇప్పుడు మా ఇంట్లో మామూలుగా మేము గోబర్ గ్యాసే వాడుతున్నామంటే ఇప్పుడు మేము ఈ గ్యాస్ వాడం. కాబట్టి నాకు ఒక 10 ఆవులు ఉన్నాయి. కాబట్టి ఆ పేడను నేను డైలీ ఒక 10 కిలోలు, 20 కిలోలు పేడ వేసి మామూలుగా కలుపుకొని చేసేస్తే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు వంట చేసుకొని, ఎప్పుడు టీ చేసుకున్నా కానీ మేము బయోగ్యాస్, మాది గోబర్ గ్యాస్తోనే మేము చేసుకుంటాం. మామూలుగా ఎలాంటి గ్యాస్ వాడడం, ఎలాంటి చేయము. మామూలుగా పాలు కాగబెడితే కూడా మేము గ్యాస్ మీదనే, ఈ గోబర్ గ్యాస్ మీదనే, వంట కూడా గోబర్ గ్యాస్ మీదనే. కాబట్టి ఏంటంటే అట్లా అందరూ ప్రతి ఒక్కరు ఇది ఉండి మామూలుగా ఏదో ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గర తింటున్నాం, ఇప్పుడు మామూలుగా మందులు కూడా తింటున్నాం, చేస్తున్నాం, పోతున్నాం, దవాఖానలో 1000 పెట్టుకుంటున్నాం. మరి ఇట్లా చేసుకొని తింటే బాగుంటుంది కదా, మన హెల్త్ బాగుంటుంది. ఇవాళ మన పూర్వకాలం పెద్ద మనుషులు ఇవాళ 100 సంవత్సరాలు,
105 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు అయినా కానీ ఇవాళ మంచిగా నడుస్తుండ్రు, మంచిగా ఉన్నారు, మంచిగా మాట్లాడుతుండ్రు. మనం 30 సంవత్సరాల లోపు 30 సంవత్సరాలు కాగానే కట్టెపట్టుకొని నడుచుడు, కూర్చుంటే లేవస్తలేదు. 25 సంవత్సరాలు కాగానే ఆడిది ఏజ్ అయిపోయింది అని అనుకుంటారు. కాబట్టి ఎందుకంటే అది ఎందుకు వస్తుంది ఆ ప్రాబ్లం అంటే మనం తినే తిండిని బట్టి, మనం తినే దీన్ని బట్టి. కాబట్టి ఏంటంటే ప్రతి మందులు తిని తిని మనము ఈ పరిస్థితికి వస్తున్నాం. ఇవాళ 20-30 సంవత్సరాల ముసలోళ్ళం అయిపోయి అనుకుతున్నాం, ఈ ఎంటికలు తెల్లగా అయిపోతున్నాయి. ఇవాళ నాకు 69 సంవత్సరాలు, 67 సంవత్సరాలు నాకు ఇవాళ. నాది డేట్ ఆఫ్ 56. అయినా నేను ఎంత మంచిగా ఉన్నా. ఇవాళ నా పిల్లలు చాలా మంచిగా ఉన్నారు. నా భార్య ఇవాళ 59 సంవత్సరాలు. ఇవాళ కూడా స్ప్రే చేసుకుంటాం. ఇవాళ కూడా మేము ఆర్గానిక్ వ్యవసాయం మేమే చేసుకుంటాం. ఇవాళ 30 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటాం. ఎలాంటి జీతగాడు లేకుండా, ఎలాంటి ఇది లేకుండా 10 ఆవులను చదువుకుంటున్నాం. 10 ఆవుల సేవ కూడా మేమే చేసుకుంటాం. ప్రతి ఒక్క దాంట్లో మేము చేసుకుంటాం. 5 గంటల రాత్రి లేచి 8-9 గంటల వరకు మేము అన్నీ క్లోజ్ చేసుకొని మళ్ళీ చేనులో పోయి ఉంటాం. కాబట్టి దయచేసి అందరూ ఆర్గానిక్ అంటే ఏంటిది అని ఏదో నవ్వద్దు, ఏదో చేయదు. చేసుకొని చూడాలి. ఒక ఎకరం ఉన్నోళ్ళు కూడా ఒక 10 గుంటలు ఆర్గానిక్ చేసుకుంటే మనము మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటాం, బాగుంటాం, మంచిగా ఉంటాం. చూసాం కదా మల్లేష్ గారు ఏం చెప్తా ఉన్నారు అంటే ఆర్గానిక్ వ్యవసాయం చేసుకొని ఆర్గానిక్తో మనం ఏదైతే పంటలు పండించుకొని తింటామో దానికి ఎంత పోషక విలువలు ఉంటాయి, ఎంతో వాళ్ళు బాడీ హెల్తీగా ఉంటుంది అని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఇంట్లో కూడా గోబర్ గ్యాస్తోనే వంటలు చేసుకొని అవన్నీ చేసుకుంటారంట. గ్యాస్ కూడా యూజ్ చేయము. దానివల్లనే ఆ గోబర్ గ్యాస్ కొరకు ఒక 20 ఆవులను పెంచుకొని ఆ 20 ఆవులకు సేవ చేసినట్టు అవుతుంది. దాంతో గోబర్ గ్యాస్ కూడా అవుతుంది. దాంతో ఏదైతే మనం తీసుకునే ఫుడ్ హెల్తీగా ఉంటుంది. అందరూ అట్లనే ఉండాలి అని చెప్తున్నాడు.